వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ఈ సంవత్సరం మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర ప్రామాణికంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొంత అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతినిత్యము సరస్వతీ తిలకాన్ని ధరించి జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. అవివాహితులైన కన్యలకు వివాహకాలం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. వీలైనంత వరకు సంయమనం పాటించండి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండటంతో విభేదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్లో స్పష్టత ఉండదు. ఇది సమస్య. చెవి, ముక్కు, గొంతులకు సంబంధించినటువంటి అనారోగ్యకరమైనటువంటి సమస్యలు స్వల్పంగా బాధించే అవకాశం ఉంది. మధ్య మధ్యలో వైరల్ ఫీవర్లు ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో అయిన వాళ్లను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్యాయతలు, పరిచయాలు, స్నేహాలు ఇవన్నీ ధనం ముందు పనిచేయవని తెలుసుకుంటారు. ప్రతి విషయం కూడాను ధనంతో ముడిపడి ఉందని తెలుసుకుని జాగ్రత్త పడతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. రాజకీయ పదవి కూడా లభిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పూర్వీకుల పరంగా ఆర్థిక ప్రయోజనాలు కొంత లబ్ధి చేకూరుతాయి. వ్యాపారంలో చేసిన మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలపైన కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తారు, పిటిషన్లు పెడతారు. అభినందనలను సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు. అంతేకాకుండా సంతానాన్ని చదువుల కోసం విదేశాలు పంపించేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన స్కీమ్స్ లో చేరడం వల్ల, చిట్టీలు కట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాల విషయాలు కూడాను ఈ సంవత్సరం సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది అయినప్పుడు కూడాను గడిచినటువంటి 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది అనిపించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి గురుబలం బాగుంది. గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది. అంతేకాకుండా శుక్రగ్రహ బలం కూడా బాగుంది. రాహుకేతుల యొక్క పరిస్థితి కూడాను అనుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంది. అంతేకాకుండా శని, బుధులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ కారణం చేత రుద్రపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈ సంవత్సరం శివాలయంలో సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించేట్లయితే, రుద్రాభిషేకం చేయించేట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం జీవితాశయం నెరవేరుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షల సంబంధించిన విషయాల్లో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, బ్యాంకు పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటిల్లో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. బంధువులతోటి
అనవసరమైన వివాదాలు రాకుండా ఉండటానికి కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. నూతనంగా ప్రారంభించిన మీ వ్యాపారం విజయవంతం అవుతుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు, అధికారులు అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద మీకు నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవటం అత్యంత కష్టమైన పనిగా తయారవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా డబ్బు ముందు ఎందుకు కొరగానివని తెలుసుకుంటారు. వ్యక్తిగతమైన విషయాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి. సానుకూలమైన ఫలితాలని ప్రతి రంగంలో సాధించగలుగుతారు. విదేశాలు వెళ్తారు. ఈ వృషభ రాశి వారికి శనిగ్రహం చాలా అనుకూలంగా ఉంది. రాజయోగాన్ని ఇస్తాడు. అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. జీవితాశయం ఖచ్చితంగా శని వల్ల నెరవేరుతుంది. అదేవిధంగా గురువు, రావుకేతుల గగతులు అంత బాగాలేవు. దానికోసం అని చెప్పని రుద్రపాశుపత యాగం చేయించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా యజ్ఞయాగాలు చేయించలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాతీర్థం పొడితోటి శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. ఈ మహాతీర్థం పొడితోటి ఏ దేవుడికైనా ఏ దేవతకైనా అభిషేకం చేయటం వల్ల విశిష్టమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. కనుక ఈ సులభమైన తంత్రాన్ని కూడాను ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గడిచిన 4 ఏళ్ల కంటే కూడాను సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. అందులో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. పాత రుణాలు తీర్చగలుగుతారు. నూతనమైన రుణాలని అభివృద్ధి కోసం తీసుకుంటారు. వాటిల్లో కూడా మీకు లాభం కలుగుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు లాభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీయాల సంబంధమైన విషయాలు రాణిస్తాయి. విదేశాల్లో వెళ్లి చదువుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను అందరూ మిమ్మల్ని అనుసరించడం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా మనం ఏ విధంగా ఉంటామో, ఎట్లా ఉంటామో అనేటువంటి ఒక భావన మీకు కలుగుతుంది. కానీ వృత్తి ఉద్యోగాల పరంగా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. శత్రువర్గాన్ని జయించగలుగుతారు. అందరికంటే కూడాను మీరే మొదటి స్థానంలో ఉండగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహ సంబంధమైన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను ఈ రాశి ఫలితాలు చూసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎప్పుడు బాగుంది, ఏది బాగాలేదు అనేటువంటి మీకు ఒక భవిష్యత్ దర్శిలాగా ఈ జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. అందుకని రాశి ఫలితాల్లో విషయాలు గమనించుకొని తద్వారా మీరు నచ్చుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అందులో ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటంటే ఎక్కడ గొయ్యి ఉంది, ఎక్కడ పల్లంగా ఉంది అనేది మనం తెలుసుకుంటే గోతిలో కాలేయకుండా పల్లంలో నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీకు ఒక మేలు జరుగుతుంది. ఎక్కడనేది చెడుందో దాన్ని దాటుకొని మీరు వెళ్ళటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారు మన్యు పాశుపత హోమం చేయించాలి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానం చేయాలి. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం అనుకూలంగా ఉంది. శనిగ్రహం అనుకూలంగా ఉంది. రావుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా ప్రతికూలంగానే ఉన్నాడు. అంచేత ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితి పోవడానికి ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చాలా మంచిది. ఎందుకంటే రాహువు కన్యారాశి సంచారం, సింహరాశి సంచారం ఉంది కనుక ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి శివాలయంలో కానీ, అమ్మవారి గుడిలో కానీ, వైష్ణవాలయంలో కానీ మీరు అభిషేకాలు చేయించండి. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కొన్ని ఆలోచనలు వచ్చినా అవి ఏ విధంగా అమలు చేయాలో తెలియక కొన్ని కార్యక్రమాలను పక్కన పెడతారు. సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి తీసుకొద్దామన్న ఆలోచనలో మీరుంటారు. మీ యొక్క ఆంతరిక విషయాలు కానీ, మీ ఆంతర్యం కానీ ఎదుటి వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. బోళాతనంగా ఏది పడితే మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని స్వస్తి చెబుతారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు, నిదానంగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థల యొక్క పురోగతి బాగుంటుంది. మీ నేతృత్వంలో నడిచే సామాజిక సంస్థలకు, అనాథ శరణాలయం వంటి వాటికి
ఆధ్యాత్మిక సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు విరాళాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబ సమస్యలు కొద్ది కాలం ఇబ్బందిగా మారతాయి. అంతేకాకుండా విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించి సానుకూల ఫలితాన్ని సాధిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఆహార ధాన్య వ్యాపారాలు, హోటల్ వ్యాపారులు, నీళ్ల వ్యాపారులు, విద్యాసంస్థల యజమానులు, డాక్టర్లు గొప్ప ఫలితాలు సాధిస్తారు. చాలా సానుకూలంగా ఉంది. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదించగలుగుతారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బంధువుల్ని ఆదుకుంటారు. వివాహ శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా శనిగ్రహం కూడా అనుకూలంగా ఉంది. రాహుకేతువులు, శుక్రుడు అనుకూలంగా లేరు. కనుక ప్రతిరోజు కూడాను జ్ఞానచూర్ణాన్ని సేవించడం, అదేవిధంగా సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి శివాలయంలోను, వైష్ణవాలయంలోను, అమ్మవారి గుడిలోను అభిషేకం చేయించడం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా చక్కగా ఈ శుక్రుడి గ్రహం యొక్క అనుకూలత సాధించడం కోసం చెప్పని మహాలక్ష్మీదేవి పూజ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు ఎన్నుకున్నటువంటి ప్రదేశాలను బట్టి లాభ నష్టాలు ఉంటాయి. మహోన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకనొక వ్యవహారం లాభిస్తుంది. ఒక తిరుగులేనటువంటి అరుదైనటువంటి విజయాన్ని మీరు పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. మీ శక్తి కొలది ఇతరులకు సహాయపడతారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాన్ని అందజేస్తారు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారులకు అనుకూల కాలం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది. సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది. కుటుంబానికి, వంశానికి మంచి ప్రతిష్ట తెస్తారు. ఏది ఏమైనా గడిచినటువంటి 3 ఏళ్ల కంటే కూడాను సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవటం, అనవసరంగా వివాదాలు తోలిపోవటం, వివాదాస్పదమైన వ్యక్తులతో మాట్లాడటం, ఇవి తగ్గించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి గురు, శుక్రులు, కేతువు అనుకూలంగా ఉన్నారు. శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. కనుక సింహరాశి వారు ప్రతిరోజు కూడాను సూర్యాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా తెల్ల జిల్లేడు ఒత్తులతోటి, అష్టములుగా తేలంతోటి గణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల అరిష్టాలు పోతాయి. అరిష్టాలు పోవటానికి ఈ రకమైనటువంటి ప్రక్రియ చేస్తారు. అదేవిధంగా మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయాలి. తులసి కోట దగ్గర అరటినార ఒత్తులతో దీపారాధన చేసేటైతే ఇంటికి పట్టిన అరిష్టాలు మొత్తం పోతాయి. ఇది శాస్త్రంలో చెప్పబడ్డటువంటి విషయం ఇది. కనుక దీన్ని ఆచరించడం వల్ల కొంతవరకు ఉపయోగాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది. చాలా బాగుంది. ఎవరూ చేయలేనటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదించుకునే విధంగా మీ పురోగమనం ఉంటుంది. మానసిక సంతోషం కలుగుతుంది. పర్వాలేదు, సంతృప్తికరంగా ఉన్నాననే మాట మీరు అనుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అందులో ఎక్కువగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని ఎంతో కష్టంతో పూర్తవుతుంది. ముఖ్యమైనటువంటి పనులు దైవానుగ్రహం వల్ల పూర్తవుతాయి. నిష్కారణమైనటువంటి విభేదాలు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం జరుగుతుంది. మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళకి, సామర్థ్యం లేని వాళ్ళకి మీకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు. ఇటువంటి సంఘటనలు మానసిక వేదనకు దారితీస్తాయి. ఏది అయినప్పటికీ మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ శక్తి సామర్థ్యాలతోటి అందరినీ దాటుకొని వెళ్ళిపోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని సక్రమంగా చూసుకోవట్లేదో వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగం మానేసి వేరే చోటికి వెళ్ళి మరింత అభివృద్ధికరమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార పరంగా కూడాను మంచి అనుకున్నటువంటి లబ్ధి చేకూరుతుంది. చాలామంది మీకు సపోర్ట్ చేస్తారు. రాజకీయ నాయకులు, అధికారులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరి సహాయ సహకారాల వల్ల మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఏ కోణంలో చూసినా కానీ అన్ని అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ప్రతిదానికి కూడాను కొంత ఓర్పు, సంయమనం అనేటువంటిది చాలా అవసరం. దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. మీ వ్యక్తిగత రహస్యాలు ఎదుటి వాళ్ళు తెలియడం వల్ల అనవసరమైనటువంటి నష్టాలు, అనవసరమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే మంచి ఉద్యోగాన్ని
సంపాదించగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీ బాధ్యతను మీరు నెరవేర్చుకోగలుగుతారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ఏ కోణంలో చూసినా కానీ మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది. అనుకూలమైన ఫలితాలనే ఎక్కువగా మీరు పొందగలుగుతారు. గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూలత ఉంది. వెయిల్లో ఉన్నప్పటికీ కూడాను ఉభయ కేంద్రాధిపత్య దోషం వచ్చి వెయిల్లో ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులు పెట్టిస్తాడు. పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, అభివృద్ధికి, విద్యా సంబంధమైన విషయాలకి వీటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. అది మీకు అభివృద్ధికి కారణమవుతుంది. శని కూడాను యోగకారకమైన పరిస్థితిలో లేడు. అదేవిధంగా రాహుకేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రాహువు నడుస్తున్నాడు. తర్వాత వెయిన్లోకి వెళ్తాడు రాహువు. వెయిన్లోనే ఉన్న దగ్ధయోగం లగ్నంలో ఉన్నందువల్ల ఉచ్చస్థితిలో ఉన్నా కానీ అంత సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థితిలో లేడు. కనుక నాగసింధురాన్ని ధరించడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమైన పథంలో నడుస్తాయి. విదేశీయాన ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వగృహ యోగ్యత ఏర్పడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. కార్యాలయంలో మీపై నిష్కారణమైనటువంటి దుష్ప్రచారం చేసేవారికి బదిలీ అవుతుంది. ఇది మీకు ఎంతో ఊరట కలిగించే అంశంగా మారుతుంది. సాంకేతిక రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. మీరు పెంచి పోషించిన వ్యక్తులే కీలక సమయంలో మీ అభివృద్ధికి ఆటంకం అవుతారు. సొంత మనుషుల సేవలను కూడా డబ్బులిచ్చి కొనుక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. మానవ సంబంధాల్లో ఎక్కడ ఆపేక్షలు, ఆప్యాయతలు కనిపించవు. అన్ని ఆర్థిక సంబంధాలే, అన్ని వాణిజ్య సంబంధాలే అన్న భావన ఏర్పడుతుంది. వివాహాలు, శుభకార్యాలు ముడిపడతాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహించడం కోసం రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యమైన బాధ్యతలను తీర్చుకోగలిగామనేటువంటి సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ అధికారుల వల్ల చిక్కులు రావచ్చు, జాగ్రత్తలు వహించండి. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏది అయినప్పుడు కూడాను మీరు బాగుండటంతో పాటు మిగిలిన వాళ్ళు కూడా బాగుండాలని చెప్పని వాళ్ళ కోసం అంతో ఇంతో శ్రమిస్తారు. వివాహ శుభకార్యాలను కూడా చాలా ఘనంగా చేస్తారు. అంతేకాకుండా మీ బంధువులు కానివ్వండి, మిత్రుల్లో కానివ్వండి జరిగేటువంటి శుభకార్యాలకి మీ వంతు సహాయాన్ని అందిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే కూడాను చాలా మెరుగ్గా ఉంది. మానసికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. ఈ తులారాశి వారికి శని యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాహువు, కేతు కూడా యోగకారకమైన స్థితిలోనే ఉన్నారు. గురువు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక వీటిని సవరించుకోవడానికి గురుగ్రహ జపం చేయించండి. అదేవిధంగా ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో స్వామివారికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి ఒక తులసిమాల సమర్పించండి. చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి తల్లిదండ్రుల వద్ద, పెద్దల వద్ద వ్యతిరేకమైన ప్రచారం జరుగుతుంది. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆశలు పెట్టుకున్న అన్ని విషయాలు కూడాను అంతో ఇంతో పురోగతి బాగుంటుంది. సంవత్సర ద్వితీయార్థం నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవి సానుకూల పడతాయి. ఈ సంవత్సరం విద్యాపరంగా మీకు ఎదురులేనట్టుగా ఉంది. మీ జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు ఇవి కూడా సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగానే గోచరిస్తుంది. అప్పు చేసి పెట్టినటువంటి నూతన వ్యాపారం బాగుంటుంది. అయితే భాగస్వాముల యొక్క ప్రవర్తన వల్ల మీకు కొంత ఇబ్బంది కలగటం, వాళ్ళని తప్పించి మీరే సొంతంగా వ్యాపారం చేసుకోవాల్సిన పరిస్థితి రావటం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అదేవిధంగా విదేశీయాన సంబంధమైనటువంటి ప్రయాణాలు కూడాను లాభించే పరిస్థితిగా ఉంది. విదేశాలు వెళ్లి చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. దీర్ఘకాలంలో విదేశాల్లో ఉండి మనం చదువుకొని ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలి అనేటువంటి మీ తాపత్రయం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే బంధువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం ఎప్పుడు కూడాను మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. నరదృష్టికి దూరంగా ఉండటానికి ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి.
ప్రతి గురువారం నాడు మీ ఇష్టదైవాన్ని స్మరించి కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వేయండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత బాగుంది. శనిగ్రహం వ్యతిరేకంగా ఉన్నాడు. శని ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా కేతువు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఈ నవగ్రహ జపాలు చేయించడం కానీ లేదా నవగ్రహాలు శాంతించడానికి నవగ్రహ పాశుపత హోమం చేయటం కానీ చెప్పదగిన సూచన. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. బంధువర్గంలోనూ స్నేహితుల్లోనూ సమాజంలోనూ ఒక స్థాయిని ఏర్పరచుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి మంచి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని సాధించగలుగుతారు. మంచి చెడు మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమయాల్లో మీ సామర్థ్యాన్ని నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిప్పులాంటి మనిషిగా మీ నిజాయితీ నిరూపించుకుంటారు. ప్రతిరోజు ధూపం వేయండి. దుష్టశక్తులకు దూరంగా ఉండండి. ఇదే పరిస్థితి మీ కుట్రదారులకు కూడా ఏర్పడుతుంది. వాళ్ళు నిజాయితీ నిరూపించుకోలేక ముఖం చాటు చేస్తారు. మీరు మాత్రం నిజాయితీని నిరూపించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చక్కగా చేయగలుగుతారు. మంచి ఏకాగ్రత కుదురుతుంది. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. వాటిని ఘనంగా నిర్వహించగలుగుతారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వచ్చే ప్రయత్నాలు దాదాపుగా ఖరారవుతాయి. దాని మీదనే ఎక్కువ ఆశ పెట్టుకుంటారు. అది సంవత్సర ద్వితీయార్థంలో ఫలిస్తుంది. మీ జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లల గురించి వాళ్ళ పెళ్లిళ్ళ గురించి గట్టిగా ఆలోచన చేస్తారు. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో తత్సంబంధమైన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఏ కోణంలో చూసినప్పుడు కూడాను మీ వైపు ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా నడుచుకోగలుగుతారు. మీ వాళ్ళని కూడా నడిపించగలుగుతారు. ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించడం అనేది తప్పనిసరిగా చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి గురుగ్రహ బలం బాగుంది ఈ సంవత్సరం. అదేవిధంగా రాహువు కూడా సానుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. కేతువు వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శని, బుధ, శుక్ర గ్రహాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం, నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోవటం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేయించడం ప్రతి మంగళవారం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తీరిపోతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ముడిపడతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. ఎప్పుడూ కొనుగోలు చేసినటువంటి ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. తద్వారా లబ్ధి పొందగలుగుతారు. ఏది ఏమైనా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడాను సానుకూలపరచుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. అదేవిధంగా చేసే మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల్ని ఒక క్రమశిక్షణలో నడిపించగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సంతానం ప్రతి విషయంలో కూడాను పురోగమనంలో ఉంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో మెరిట్ మార్కులు సాధిస్తారు. బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాల్లో కూడాను సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడాను మీరు ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎవరో ఏదో చెప్పారని చెప్పని నిర్ణయం తీసుకోవడం కాదు. మీ కళ్ళతో మీరు చూసి నిర్ణయాలు తీసుకున్నట్లయితే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా పురోగతి సాధించి చాలా సంవత్సరాలుగా లేనటువంటి సంతోషాన్ని ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ మకర రాశి వారికి శనిగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూలత ఉంది. ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరి ద్వారా కూడాను మీరు నష్టపోరు. మీ వైరువర్గం మిమ్మల్ని ఏమీ చేయలేదు. రాజకీయంగా కూడాను మీకు మంచి పదవి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. గురుగ్రహ పరిస్థితి బాగాలేదు. రాహుగ్రహ పరిస్థితి బాగాలేదు. కేతువు కూడా అనుకూలంగా లేడు. కనుక ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని పఠించడం, అదేవిధంగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడం, శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభరాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఎవరూ సాధించలేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు విజయం సాధించగలుగుతారు.
రాజకీయ పరపతి పెరుగుతుంది. రాజకీయ పరమైన పదవి లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతానం విషయమై ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మీ సాయశక్తుల ప్రయత్నిస్తారు. సంతానం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది వృధా ఖర్చులు కావు. సంతానం బంగారు బాట పట్టాలని మీరు శ్రమిస్తారు. నేను పడ్డటువంటి కష్టం నా సంతానం పడకూడదు, మా వాళ్ళు నాకేమి చేయకపోబట్టే నేను ఈ రకంగా కష్టపడాల్సి వస్తుంది కనుక నా సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఎంతైనా కష్టపడి చదివిస్తాను, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అనేటువంటి పద్ధతిలో మీరు శ్రమించడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మెడిసిన్ సీట్ వస్తుంది. అంతేకాకుండా అన్నిట్లో కూడాను మెరిట్ మార్కులు సాధించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం సాధించగలుగుతారు. సానుకూలమైన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మీ యొక్క సాటి వాళ్ళు, మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా పొగట్టం, వాళ్ళ అవసరాల కోసం చెప్పని మిమ్మల్ని ఏదో విధంగా మభ్యపెట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తలు వహించండి. చిన్ననాటి స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. వాళ్ళ యొక్క వివాదాస్పదమైన అంశాలకి మీరేమాత్రం బాధ్యులు కాకుండా దూరంగా ఉంటారు. విదేశాలు వెళ్ళటానికి అవకాశం లభిస్తుంది. ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళకి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. విదేశాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. పురోగమనంలో ఉండగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. వివాహాలు శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. ఏమాత్రం ఇబ్బంది లేదు. అన్ని విషయాల్లో కూడాను పురోగమనంలోనే ఉంది. సంవత్సర ప్రథమార్థం కంటే కూడాను ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కొంత అసంతృప్తి మాత్రం ఉంటుంది. ఈ కుంభరాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా రాహు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఎటొచ్చి గురుగ్రహం అనుకూలంగా లేదు, కేతు కూడా అనుకూలంగా లేడు. కాబట్టి ప్రతిరోజు కూడాను రుద్రకవచాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. మీన రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీర్చివేస్తారు. నూతన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల కలిసి వస్తుంది. విద్యా ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగుంటాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. బుధగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగు లేకుండా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు. వివాహాల శుభకార్యాలని ఘనంగా విజయవంతంగా చేయగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. అవివాహితులైనటువంటి పురుషుల విషయంలో కొంత గ్రహస్థితి వ్యతిరేకంగా ఉంది. కష్టపడాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అవివాహితులైన స్త్రీలకి ఇది వివాహ కాలం. వివాహం జరుగుతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషన్ బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. ఈ మీనరాశి వారికి గురుగ్రహ బలం బాగుంది. శని వ్యతిరేకంగా ఉన్నాడు. రాహుకేతులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. కనుక సరి అయినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవటం, ప్రతిరోజు కూడాను గుగ్గిలంతో ధూపం వేయటం, నాగసింధురాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ, అమ్మవారి ఆలయంలో కానీ ఉన్నటువంటి పూజారికి వస్త్రాలు సమర్పించి మీకు తోచిన దక్షిణ ఇవ్వటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సుఖంగా కాలం గడుస్తుంది. గ్రహదోషాలన్నీ నశించి బాగుంటారు. మీకందరికీ కూడాను ఆ పార్వతీ పరమేశ్వరులు మానసికమైన సంతోషాన్ని, ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం మంగళం భవతు. సర్వేషాం మంగళం భవతు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో గృహంలో పరమ పవిత్రవంతమైనటువంటి అదృష్ట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్షాభిక్షణాలని సాధించడానికి ఆవు నీతితో ఆ దేవతా మందిరం వద్ద చక్కగా 5 ఒత్తుల కుందిలో ఆవు నీతితో దీపారాధన చేసి పద్మ పుష్పాలతో గనక లక్ష్మీదేవిని గనక అర్చన చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అంతేకాకుండా సంవత్సర తత్వంలో విరాజిల్లేటువంటి చంద్రగ్రహ ప్రభావం ఈ సంవత్సరం అధికంగా ఉండటం వల్ల చంద్రుడికి ప్రియమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా గనక చేసి ఆ లక్ష్మీదేవికి గనక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ఆరోగ్యకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నూతన సంవత్సరం నాడు బ్రాహ్మణోత్తములు వేదాంత శాస్త్ర తత్వంలో విరాజిల్లేటువంటి వేద బ్రాహ్మణులకు నమస్కృతాంజలి గడించి తాంబూలంతో కూడినటువంటి దక్షిణ మీ ఇంటి వద్ద గనక ఇచ్చినట్లయితే ఆ వేద పండితుని యొక్క ఆశీస్సుల యొక్క ప్రభావం మీ గృహానికి సర్వే సర్వత్రా శుభకరము శ్రీకరముగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిలోనికి లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి భావించినప్పుడు మనం బీరువా విషయంలో ఏ మూల పెడితే మనకి డబ్బులు ఖర్చు కాకుండా నిల్వ చేయటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రం చాలా చక్కగా విశదీకరించింది. అయితే చాలామంది బీరువాను తమ గృహంలో పడక గదిలో నైరుతిలో తూర్పు చూస్తూనో ఉత్తరం చూస్తూనో పెట్టుకునేటువంటి సాంప్రదాయం కనిపిస్తున్నప్పటికీ ఉత్తర స్థానం కుబేర స్థానంగా మనకి వాస్తుశాస్త్రం గ్రహించడం జరిగింది. అందుచేత ఉత్తర గోడకు కొద్ది దూరంలో బీరువా నుంచి దక్షిణం చూస్తూ గనక బీరువాను గనక ఉంచినట్లయితే ఆ ఇంటిలో ధనలక్ష్మి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఆ బీరువాకి ఉన్నటువంటి 4 కోళ్ళు కూడాను నేలను తాకి ఉండాలి. ఏ కోడు కూడాను హెచ్చుతగ్గులుగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అలాగే ఉత్తర గోడకి కుబేర లక్ష్మీదేవి చిత్రపటాన్ని తగిలించవచ్చు బీరువా పైన. అప్పుడు బీరువాను చూస్తున్నట్టు ఉండదు, బీరువా పైన ఉంటుంది ఆ పటం. అప్పుడు ఏమవుతుందంటే లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కోరి ఉంటుంది. ఉత్తర దిశ బీరువా కుబేర స్థానం కాబట్టి ఆ అమ్మవారి ఫోటోను కుబేర ఫోటోను బీరువా పై భాగాన ఉత్తర గోడకు ఆనించి ఉంచండి. దానివల్ల సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాలు ఏర్పడతాయి. అలాగే బీరువా తలుపు పైన బీరువా వేసిన తర్వాత తలుపు పై భాగాన మనం చూస్తూ ఉంటాం. మనం ఉత్తర దిశగా తిరిగి బీరువాని తెరుస్తాం. ఆ తలుపు భాగాన లక్ష్మీదేవి తొండాలతో ఏనుగులు అభిషేకం చేస్తూ ఉన్నటువంటి ఫోటో లేకపోతే స్టిక్కర్ అతికించినట్లయితే తప్పనిసరిగా ఆ బీరువాలో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటాయి సుమా అన్నది శాస్త్రం. అంతేకాకుండా తూర్పు పడమర దిశల్లో భగవంతుని యొక్క ఫోటోలు పెట్టుకోవచ్చు. బీరువా ఈశాన్య కోణంలో గనక ఉన్నట్లయితే ధన నష్టం సంభవిస్తుంది. ఆగ్నేయ కోణంలో ఉన్నట్లయితే డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతాయి. నైరుతి కోణంలో గనక బీరువా గనక ఉంటే కొంతకాలం కూడబెట్టడం జరుగుతుంది, కానీ ఖర్చు కూడాను ఎక్కువగానే అవుతుంది అని చెప్పచ్చు. ఆ తర్వాత నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. లేకపోతే ఏదైనా అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాయవ్య దిశలో బీరువా ఉంటే ఆగ్నేయ దిశగా తలుపులు తెరుచుకుంటే
డబ్బులు అస్సలు నిలవనే నిలవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే. ఎప్పుడైనా సరే వాయువ్య దిశలో బీరువా ఉంటే ఆగ్నేయ దిశగా గనక తలుపులు గనక తెరుచుకున్నట్లయితే డబ్బులు అస్సలు నిలువ ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొత్తగా బీరువా కొని పెట్టుకునేటప్పుడు శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, స్వాతి, పునర్వసు, శతభిష, ఉత్తర, రోహిణి నక్షత్రాలు ఉంటే చాలా మంచిది. మేము బీరువా కొన్నామండి ఈరోజు పెట్టచ్చా అంటే ఈ నక్షత్రాలు ఉన్నాయా లేవా చూసుకొని కొని ఆ నక్షత్రాల రీత్యా పెట్టడం చాలా మంచిది. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు బీరువా పెట్టడానికి మంచిది. చాలామంది బీరువా పైన ఖాళీ పెట్టెలు పెడుతూ ఉంటారు. చోట్లేదండి అందుకని అక్కడ పెట్టాను అని చెప్పేసి. బీరువా అనేటువంటిది చాలా పవిత్రవంతమైనటువంటిది. దానిపైన ఖాళీ పెట్టెలు పెట్టకూడదు. బీరువా పై భాగాన ఖాళీ పెట్టెలు వరుసన పెడుతూ ఉంటారు చాలామంది. గోడలో బీరువాని వాస్తుశాస్త్ర ప్రకారం అలా అమర్చడం సమ్మతం కాదు అని చెప్పేసి శాస్త్రం. చాలామంది గోడల్లోనే బీరువా అమర్చేటువంటి తీరుతెన్నులు పాటిస్తున్నారు. అది సరైనటువంటి విషయం కాదు అని చెప్పేసి వాస్తుశాస్త్ర పండితుల యొక్క అభిప్రాయంగా మనం గుర్తెరగాలి. బీరువా ఉన్న గదికి పసుపు రంగు వేస్తే చాలా మంచిది. ధనం వృద్ధి అవుతుంది అని చెప్పేసి శాస్త్రం. పసుపు రంగు కలిగినటువంటి రూములో బీరువా ఉంచుకుంటే చాలా మంచిది. కుబేరుడు ఉత్తర దిశకు ప్రముఖ అతిథి దేవత కాబట్టి, కుబేరుని యొక్క గృహం బుధుడు కాబట్టి ప్రతి మాసం కృష్ణపక్షంలో బుధవారం సాయంత్రం వేళ బీరువాకు పూజ చేయటం చాలా మంచిది అని కూడా శాస్త్రం. బీరువాలో ఏ మూల కూడా సాలెగూడు ఉండకూడదు. సాలెగూడు పెట్టినట్లయితే చాలా అరిష్టం వస్తుంది. అందుచేత అలా ఉంచకూడదు అని చెప్పే శాస్త్రం. బీరువా గది నేలపై నల్ల రంగు టైల్సు, ఎరుపు, నీలం ఉండకూడదు. పైన స్లాబ్ దూలం కింద బీరువా పెట్టకూడదు. ఇవన్నీ కూడాను ధనలక్ష్మి అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం బీరువా విషయంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు వాస్తుశాస్త్రరీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవాడెవరు? ఆవు పాలు పితకడం గొప్ప కాదు. ఆవు పాలు పితికేటప్పుడు రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి పాత్ర ఆ ఆవు యొక్క శిరముల క్రిందకే ఉన్నదా లేదా, శిరముల నుండి స్రవిస్తున్నటువంటి పాలు ఒక చుక్క కూడా పక్కన పడకుండా కుండలోనే పడుతున్నాయా లేదా అన్న విషయంలో జాగ్రత్త పడినవాడెవరో వాడే ఆవు పాలు పితకగలిగినటువంటి వాడు. కేవలం కుండ మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఎవరి వంకో చూసి మాట్లాడుతూ శిరములు పట్టుకు లాగితే ఆ పాలు నేలపాలైపోతాయి. గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నప్పుడు తదేక దృష్టితో ఆయన చెప్తున్నటువంటి మాటలను మాత్రమే పట్టుకుని చెవులనేటటువంటి కుండలోకి ఆ పాలని పితుక్కుంటున్నవాడెవరో వాడు మాత్రమే ధన్యాత్ముడు. ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. తరువాత కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి, మనసుని మోహ పెడతాయి. ఇక ఆ కాలము తిరిగి రాదు. అందుకే కాలాన్ని యమునా నదితో సంకేతిస్తారు. కాలానికి ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు. అది వెనక్కి తిరిగి రాదు. వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు. ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే, ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో
అందులోనే ఒక విద్యార్థి ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికి ఒక 70 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు. ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు. కిటికీ అద్దంలోంచి చూసి, ఒరే బాగున్నావా అని అడుగుతాడు. వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు, ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా, అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు. ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు. వాడు 70 లక్షల కారులో ఎలా వెడుతున్నాడు, వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు, పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు? ఒక్కటే కారణం, ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు. కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు. దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే, తరువాతి కాలం అంతా జీవితంలో చిన్నపుచ్చుకునే గడుపుతాడు. తాను జీవితాంతం విచారించిన ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు. దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే. అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు. అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. గోపూజ అనేటటువంటిది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి పూజాంశం. సకల దేవతా సమాహార స్వరూపంగా గోవుని కీర్తించి పూజిస్తాం. వేదం గోవు గురించి ఒక మాట అంటుంది, గౌర్వారగ్ని అని. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసినటువంటి కారణం చేత ఎటువంటి శ్రేయస్సు లభిస్తుందో అటువంటి శ్రేయస్సు లభించాలి అనుకుంటే గోవుని ఆరాధన చెయ్యాలి. గోవుని ఆరాధన చేసినంత మాత్రం చేత సకల దేవతలు తృప్తి పొందుతారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన మాత్రమే చెయ్యగలుగుతారు. బ్రహ్మచారిది ఒక ఆరాధనా విధానం, గృహస్థుడి ఒక ఆరాధనా విధానం, వానప్రస్థుడి ఒక ఆరాధనా విధానం, సన్యాసిది ఒక ఆరాధనా విధానం. కానీ 4 ఆశ్రమాల వాళ్ళు కూడా పరదేవతని సాక్షాత్తుగా ఈ రూపంలో ఉంది అన్న భావనతో పూజ చెయ్యడానికి వీలుగా పరమేశ్వరుడి చేత సృజింపబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రాణి గోవు. అటువంటి గోవుని పూజ చేయడం సాక్షాత్తు పరదేవతని పూజ చేయడమే. ఇప్పటికీ ప్రఖ్యాతి వహించినటువంటి కామకోటి మొదలైనటువంటి క్షేత్రాలలో అమ్మవారి వైపు పృష్ఠభాగం ఉంచి గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణగన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరా దధర్షతి దేవాగిశ్చ యాభిర్యజతే దదాతి చ
ज्योगित्ताभिः स च ते गोपर्वा रेणुककाटो अश्नुते न सग्स्कृतत्रमुपजन्ति ता अभि उरुगायमभजन्तस्य ता अनु गावो मर्त्यस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रम् यूयम् गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजावतीः सूजवसगम् रिषन्ति शुद्धा अपप्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगम् सः परिबोहेति रुद्रस्य वृन्द्यात् उपेदमुपपर्चनम् आसुघोषोपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्तिः शान्तिः शान्तिः। कल्पवृक्षसमान्वितम् श्रीमद्गोमातदेवी सर्वलोकसंरक्षका गोमात प्रणमाम्यहम्। దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత। కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు ఆనానానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత। हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषाणम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रमोदिनीम् श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवेजुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्ति तृप्ताम् तर्पयन्ति पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्ठामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् ऋणे
आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे च्युत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वाराम् दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुम् सर्वभूतानाम् तामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहे पशूनाम् रूपमन्नस्य महिष्ये श्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्राम् यक्करिणीम् यष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योश्वान् विन्देयम् पुरुषानहम् यः शुचिप्रयतो भूत्वा जुहुयादाज्वमन्वहम् श्रियः पञ्चदशर्चम् च श्रीकामः सततम् जपेत् पद्मानने पद्म ऊरू पद्माक्षे पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षीम् येन सौख्यम् लभाम्यहम् अश्वदायी गोदायी धनदायी महाधने धनम् मे जुषताम् देवी सर्वकामाश्च देहि मे पुत्रपौत्रधनम् धान्यम् हस्त्यश्वादिगवेरथम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् धनमग्निर्धनम् वायुर्धनम् सूर्योधनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते वैनतेय सोमम् पिबतु वृत्रः सोमम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत् सदा वर्षन्तु देवि भावरे दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यमब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधस्व
या सा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी गम्भीरावर्धनाभिस्तनभरनमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः नित्यम् सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाम् गुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्राम् करैर्वहन्तीम् कमलासनस्ताम् बालार्ककोटिप्रतिभाम् त्रिनेत्राम् भजेऽहमम्बाम् जगदीश्वरीम् त्वाम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते। లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది. ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింపచెయ్యగలిగిన తల్లి. లేదా అసలు మనం కోరవలసినటువంటి అవసరం ఉండదు, ఈవిడికి ఇవి ఇవ్వాలి అని ఆవిడే కోరుకుని మనకిస్తుంది. అలా కూడా ఇస్తుంది, అందుకే వరలక్ష్మి అయింది. వరాన్ని తనంత తాను ప్రదానం చేస్తుంది. అలా ఈప్సితములను ఈడేర్చగలిగినటువంటి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి అయితే ఆ వరలక్ష్మిని ఉపాసన చేస్తారు. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచారజనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారి దాశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది, భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది. అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుణ్ణే చేరుతారు. 9 మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం వినడం, పరీక్షిన్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం, పరవశించి భగవత్కథ చెప్పినందుకు శుకమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం. ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి. అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ఉదాహరణలు. అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. ఆవిడెక్కడ ఉంటుంది? పక్కన పడుకుని కనపడదు, ఆయన పాదములు ఎత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక నీరు పట్టిన మబ్బులో ఉంటాయి. నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఎత్తుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ 2 చేతులతో ఒత్తడం ఇష్టం లేక నీ 2 కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్య మహిషీక రపల్లవానాం, ఆమెయే నీలాదేవి, ఆమెయే భూదేవి, ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో, స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులా ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడనుకుంటున్నారా మీరు? కాదు, ఆయన ఎప్పుడూ ఆ మాట చెప్పడు. పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట. ఆయన వినా ఇంకొకటి లేదు. ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు. ఆయన సంతోషము నా సంతోషము. నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు. లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతోండని శాసించాడని కాదు. భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు, అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు. అమ్మా నువ్వు ఆయనని అనుగమించు, నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా? ఆయన గుండెల్లోకి చేరిపోవాలి. ఆయన ఎక్కడిచ్చాడు స్థానం? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం. ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం. అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరచికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం. ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది. అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు, ఆమె ఆయన పాదములను పట్టుకుంది. అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె ఆయన గుండెలలోకి చేరింది. అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీనవల్లభ అని. స్వాధీనవల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పిలుసుగా ఉంటుంది. స్వాధీనవల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది, ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు. అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు, ఆవిడ ఇలా అంటే చేస్తాడు, అంటే ఊరుకుంటాడు. అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని.
అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది? స్వాధీన వల్లభ అంటే ఆమె భయపెట్టో, మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తాననో వశం చేసుకున్నది కాదు. అసలు భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు ఆయన. అంత అలవాటైపోయింది. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు వంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహిళలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహిళలే మా జనని శ్రీదేవదేవికి. అరుణారుణ కాంతి హేళ అలమేలు మంగకు, వెంకటేశ హృదయ